R9TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుమ్మరి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలన్న నర్సయ్య. కరీంనగర్ పట్టణంలో సుందరేశ్వరుల కళ్యాణం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ధన్యవాదాలు తెలిపిన MS రాజ్ ఠాకూర్. రోగుల పట్ల వైద్యులు అంకిత భావంతో పనిచేయాలన్న అజయ్ కుమార్. ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. వికారాబాద్ డిపోలో సమ్మె సన్నాహాలు. 40 ఏళ్లుగా ఉంటున్నాం, న్యాయం చేయండన్న కూరగాయల ఈరమ్మ. పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల. కరీంనగర్ పట్టణంలో వంటకం రెస్టారెంట్ ప్రారంభం. ఈ నెల 11వ తారీఖున హనుమాన్ చాలీసా పారాయణం. భారతదేశంలో శాలివాహనుడు కుమ్మరి కులంలో పుట్టి భారతావని మొదటి తెలుగు చక్రవర్తిగా ఏలిన కుమ్మరి కులస్తుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. భారతదేశంలో శాలివాహనుడు కుమ్మరి కులంలో పుట్టి భారతావని మొదటి తెలుగు చక్రవర్తిగా ఏలి శాలివాహనుడిగా పేరు ప్రఖ్యాతులుగా వెలిసిన కుటుంబంలో జన్మించిన కుమ్మరి కులస్తుల పరిస్థితి దీనంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడుపాక గ్రామానికి చెందిన తేరాల బాల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నేటి కాలంలో ప్లాస్టిక్, స్టీలు, ఇత్తడి పాత్రలు మార్కెట్లో వచ్చేసరికి కుమ్మరివారు చేసే కుండల పరిస్థితి దీనంగా ఉంది. ఈ కుండలను గౌడ సోదరులు మాత్రమే కళ్ళుకు ఉపయోగిస్తున్నారని వారు మీడియాకు తెలిపారు. మట్టితో చేసిన పాత్రల్లో వంట వండుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కుమ్మరి కులస్తులను పట్టించుకునేవారు లేరని, ఇకనైనా మా బ్రతుకుకు భరోసాను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తేరాల బాల నర్సయ్య, తేరాల లక్ష్మి, తేరాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నడుస్తుందా మరి? నడిచిన దండగా ఉంది అయ్యా. మరి ఏం నడుస్తుంది? ఏం నడిచినా ఇప్పుడు రాతండి రాత్రి వచ్చింది ఈ పని పండబెట్టింది. అంత మానే నడిచింది. ఇప్పుడు నడతలేదు ఇక. నడతలేదు. ప్లాస్టిక్ వచ్చి మీ పని అంతా ఆగమైపోయింది. ఆగమైపోయింది. సరే సరే. పేరు తేరాళ్ళు వచ్చింది. నాకు అంతా ఇదివరకు దాకా పని చేసినాం. ఆ పని చేసినాం, ఈ ప్లాస్టిక్ సామాన్ వచ్చినాము, మొత్తం అంతా ఆగమైపోయినాం. మాకు ఏమి లేదు, ఇప్పుడు మాకు ఆదినం ఏమి లేదు. మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి, మాకు ఇంత సాయం చేయాలి. మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏమి లేదు. మేము పూర్తిగా గరీబులం అయిపోయినాము. మాకు ఏది లేదు, జాగా భూమి ఏమి లేకుంటుంది. మరి మాకు అంతా మా ముసలాయనకు మొత్తం లేబర్ రాకుండా అయిపోయింది, శాత కాకుండా అయింది. మేము కుండలు కొనుక్కొచ్చుకొని పెట్టాలంటే మా ఏలు అయ్యేటట్లేదు. సారు చాలా సాయం చేయాలి, మాకు ఏమన్నా సాయం చేస్తేనే మేము బతాం సాయం. మరి ఆలోచన చేసుకొని మాకు ఇంత సాయం చేయాలి మీరు. మేము గరీబులం, ఇక నడిచేటట్లు మాకు లేదు, ఏం లేదు, ఏం పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఏది ఆగం లేదు, మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. మా ఇల్లు కూడా ఆ రేకులు వేసుకుంటే ఇక బొసం అవుతలేదు. అది ఒక్క రూమే, అది సరిపోతలేదు. బీస్పెట్టి కట్టి ఇటు పెట్టినాం. సాయం మాకు ఏమన్నా మమ్మల్ని ఆదుకోవాలి. మాకు అంత ఆగం బతుకులు అయిపోయినాయి, అంత ఆగం అయింది. మరి ఎట్టు చేస్తారో స్వామి, మరి అంత మీరే ఇక మమ్మల్ని సాయం చేసి మమ్మల్ని గడ్డకు లేపుతానికి మీరే ఉండాలి. తేరాల శంకర్ను. ఈ స్టీల్ సామాను, ఈ రాతండి ఇవన్నీ వచ్చే వరకు కుమారులకు ఇబ్బంది బాగా అవుతుంది. ఇదే పని మీద మేము ఆధారం పెట్టుకొని బతికేటోళ్ళము. గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారని ఇచ్చేస్తున్నాం. మేము ఏం చేయాలి ఇప్పుడు? వేరే పనులు లేవు, ఏం లేవు, ఇవే పని మీద ఆధారపడి ఉన్నాం. మాకు జాగా లేదు, ఏం లేదు. మరి గవర్నమెంట్ ఏం వర్తిస్తుంది, ఎట్లా చేస్తుంది? మేము ఉండాలి, మరి ఏదైనా ఆదుకోవాలని చెప్పి అది చేస్తున్నాం. ఇదే పని మీద మేము ఉంటాం. మాకు ఏ ఆధారం లేదు. మాకు ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ఇదో అదో చేస్తేనే ఏదైనా అది అవుతుంది. ఈ స్టీల్ సామాను, రాగి ఇవన్నీ వచ్చే వరకు ఏది మాకు అమ్ముడు పోతలేదు, ఏం లేదు. ఈ పని మీదనే ఆధారం పెట్టుకునేటోళ్ళం ఉన్నాం. గవర్నమెంట్ అయితే ఎట్ట పెట్టి ఈ చర్య తీసుకొని కుమ్మరి వాళ్ళను
కొలనుపాక వీళ్ళని అందరినీ ఎట్లా ఏం చేస్తారు, ఈ పని మీదనే ఆధారం పెట్టుకొని ఉన్నారు. నగనూరు దుర్గా భవానీ దేవాలయంలో సుందరేశ్వరుల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని నగనూరులో గల దుర్గా భవానీ దేవాలయంలో నమ్మకమే భక్తి వేద పండితులు పురాణం మహేశ్వర శర్మచే ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అష్టమ వార్షికోత్సవాల్లో చివరి రోజున ఆది శంకరాచార్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని దుర్గా భవానీ సన్నిధిలో సుందరేశ్వరుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ధన్యవాదాలు తెలిపిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఏప్రిల్ 8న బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేపట్టిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీలు వి హనుమంతరావు, కేశవరావు, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్తో పాటు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సైతం ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి చికిత్స అందించి వైద్యులందరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు అజయ్ కుమార్. దుబ్బాక టౌన్ రోగుల పట్ల ప్రేమభావంతో ఉంటూ ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి రోగికి చికిత్స అందించాలని, తద్వారా రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని, వైద్యులందరూ అంకిత భావంతో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. దుబ్బాకలోని 100 పడకల ఆసుపత్రిని పీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమ రాజా సింగ్తో ఆసుపత్రిలోని వసతులపై, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక 100 పడకల ఆసుపత్రి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా ఉందని ప్రశంసించారు. ఆసుపత్రిలో డ్రైనేజ్ సమస్య ఉందని గుర్తించామని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య తక్కువగా ఉందని, రోగులు ప్రైవేట్ హాస్పిటల్కు పోకుండా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. డెలివరీ శాతం కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్లో మరికొంతమంది సిబ్బంది కావాల్సి ఉందని సూపరింటెండెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా కేటాయిస్తామన్నారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే దాని నుంచి జనరేట్ అయినటువంటి ఆక్సిజన్ 93-94% వస్తుంది. మరి ఇక్కడ హాస్పిటల్లో అవసరం పడే ఆక్సిజన్ ఏంటంటే 100% ఆక్సిజన్ కావాలి. మెయిన్గా డెలివరీ కేసెస్ కానీ, ఆస్తమా పేషెంట్స్, ఎవరికైతే ఆక్సిజన్ అవసరం వస్తుందో వాళ్ళకి 100% ఆక్సిజన్ ఇస్తేనే బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో తప్పనిసరి చాలా హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికి కూడా మెయింటెనెన్స్ విషయంలో ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కంటిన్యూస్గా డైలీ దాన్ని ఆన్లో పెట్టాలి. దాని బిల్ వచ్చేప్పుడు మంత్లీ 40,000, 50,000 బిల్స్ వస్తున్నాయి. అంత పేషెంట్కి అదే పైసలు 40-50,000 బిల్ ఇచ్చే దాంట్లోనే మన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చేసి పేషెంట్స్కి ఇవ్వగలుగుతున్నారు అంతకంటే తక్కువ రేటు. సో అందుకని దాన్ని కొంచెం తక్కువ పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మళ్ళీ అట్లాంటి కోవిడ్ లాంటి పరిస్థితి వస్తే మనం రిప్లేస్ చేసుకోవడానికి అవన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ చెక్ చేయమని చెప్పాం. అవన్నీ ఫంక్షనల్ విధానాలు కూడా చెక్ చేసుకుంటాం. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వాడుకోవడానికి ఆ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. ఏం బయటికి పారేయటమో లేదా యూజ్ చేయట్లేదు అనేటువంటిది మాత్రం అప్రోచ్ చెందుతుంది. ఇక్కడ ఈ మహిళ ఇక్కడ మామూలు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అనేది చేస్తారు. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ సిరిబెల్లాలి ఇప్పుడు తెలిసిన ఎక్విప్మెంట్ కూడా మేము గవర్నమెంట్కి రాసాము. ఎక్విప్మెంట్ పర్చేసింగ్లో ప్రారంభించుకున్నాం. తెలంగాణ వైద్య విధాన పరిషత్ చైర్మన్ కమిషనర్ డాక్టర్ అజయ్ గారు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన మా హాస్పిటల్లో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్విప్మెంట్లు కానీ అదేవిధంగా అక్కడ కొన్ని ఈ సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ బయటికి పోవడం ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు స్పందించి దాన్ని మీరు ఫేవరబుల్గా దానికి కావలసిన నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో తను ఆర్డర్స్ మేరకు తను ఇవాళ రావడం జరిగింది. దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఏదైతే బొక్కల చికిత్స
పొందనీకి ఏదైతే ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉందో అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పళ్ళ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, కానీ డాక్టర్ చూడడానికి కుర్చీ లేదు, దానికి ఎక్స్రే లేదు, అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ సమస్య ఉంది. ఖచ్చితంగా కూడా ఈ గలీజ్ నీళ్లు బయటకు పోయి పొలాల పక్కకి చేరువాపూర్ ఉన్నది, ఇక్కడ దుబ్బాక రైతులు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ సమస్య కూడా ఈ నెల లోపల నేను ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని సెటరేట్ చేస్తానని తను ఇవాళ చెప్పడం జరిగింది. సో ఇవాళ అదేవిధంగా అక్కడ పేషెంట్లు, దాని తర్వాత మన దుబ్బాక వాసులు చాలామంది వచ్చి ఈ గర్భవతి లేకపోతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి స్కానింగ్ మిషన్ లేదు ఇక్కడ హాస్పిటల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా సిద్దిపేట పోయే అవసరం లేదు, మీకు స్కానింగ్ మిషన్ కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సప్లై చేపిస్తాను తను అది కూడా చెప్పడం జరిగింది. రామక్కపేట పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు. దుబ్బాక మండల పరిధిలోని ఆరేపల్లి, పెద్ద చీకోడు, కుమ్మరుపల్లి, అచ్చుమాయిపల్లి, రామక్కపేట పలు గ్రామాలలో ఉరుముల మెరుపులతో కూడిన అకాల వడగండ్ల వర్షాలకు పంట చేలో వడ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. అక్కడక్కడ రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా రామక్కపేట రైతు పెంబర్తి భాస్కర్ మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మాయదారి వడగండ్ల వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యంను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రము అకాల వర్షం మరి వడగళ్ల వర్షం కురవడం వల్ల మరి ఆరబోసినటువంటి ధాన్యాన్ని మరి రైతులు త్వరగా దగ్గర చేసుకోలేకపోయారు. మరి పూర్తిగా తడిసినటువంటి ధాన్యము, అదేవిధంగా ఆ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వము యథావిధిగా తక్షణమే ఆ రైతులను ఆదుకునే విధంగా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ప్రభుత్వము రైతులకు అండగా నిలబడాలి. అంతేకాకుండా వరి కోయని రైతులు చాలామంది నష్టపోయినారు. ఈ అకాల వర్షం, రాళ్ల వర్షం, వడగల వర్షం పడడం వల్ల మరి రైతుల వడ్లాన్ని రాలిపోయి మరి ఈరోజు పంట చేనులో వరి కర్రలు తప్ప మిగిలినవి తప్ప వరి కర్రలకు ఒక ఇత్తు కూడా వడ్లు మిగలలేదు. ఆ విధంగా ఎండపోసిన విధంగా రాళ్ళు రాలడం, మరి ఆ రాళ్లను చూసి రైతులు మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే తక్షణమే ప్రభుత్వం రైతులందరినీ ఆదుకొని వారిని మరి గడ్డకెక్కించాలని కోరుకుంటున్నాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆర్టీసీ డిపోలో సమ్మె సన్నాహాల భాగంగా గోడపత్రికను ఆవిష్కరించారు. వికారాబాద్ డిపోలో సమ్మె సన్నాహాల భాగంగా సమ్మె పోస్టర్ను విడుదల చేసిన రాష్ట్ర జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మరియు కో చైర్మన్ కె హనుమంత్ ముదిరాజ్, కో కన్వీనర్ సుద్దాల సురేష్, జేఏసీ కోశాధికారి బి యాదయ్య. సమ్మె సన్నాహాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక డిపోలను జేఏసీ ఆధ్వర్యంలో మరి సందర్శిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఈ జేఏసీ మరి ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్న దాని మీద మరి అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోలు మేము ప్రకటించడం జరుగుతాం. అందులో భాగంగా ఈరోజు హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మరి వికారాబాద్ జిల్లాకు మరి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కార్మికులారా
మీలో ఉన్న భయాన్ని విడనాడండి. మీ భయము మీ ఒంటిలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఎవరో ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ రామన్ననో లేకపోతే ఎవరో గాలిపోయే గాలేనో దారిపోయే దారే వచ్చి మీ బతుకులను మార్చేటువంటి పరిస్థితి ఉండదు. మీ సమస్యల కోసం, మీ హక్కుల కోసం, మీకు వచ్చేటువంటి అన్ని రకాల రాయితీల కోసం మీ ఉద్యమాన్ని మీరే ముందుండి చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఎవరో చేస్తారు ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూసి మోసపోకుమా, నిద్ర మరిచి నిద్రపోకుమా అనే విధంగా మీరు ఉంటే మాత్రమే మీ సమస్యలు ఎవరు కూడా తీర్చలేరు, మీ బతుకులు ఎవరు మార్చలేరు. ఇంకా ఇంతకంటే దరిద్ర బతుకులు మీరు రేపు పొద్దుగల బతకాల్సి వస్తుంది. ఇంతకంటే హీనంగా మీరు డిపోలలో పనిచేసిన పరిస్థితి ఏర్పడతాయి. ఇంతకంటే కట్టు బానిసలుగా ఈ అధికారుల కింద కాళ్ళ చెప్పుల కింద కూడా మీరు వాళ్ళ చెప్పులు మోసే పరిస్థితి కూడా మీకు తీసుకొచ్చే పరిస్థితి ఈ అధికారులు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు నిద్రమత్తు విడవండి, మీరు భయాన్ని వీడండి. ఈరోజు పోరాటాలకు ముందున్నటువంటి నిన్ననే మేడే స్ఫూర్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం, అధిక పని గంటల కోసం ఈరోజు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది వేలాది మంది తుపాకీ గుళ్ళకు బలైనటువంటి చరిత్ర నిన్నటి మేడే చరిత్ర. ఆ మేడే చరిత్రను పూర్తిగా తీసుకొని కార్మిక వర్గం అంతా ఈరోజు ఆర్టీసీ కార్మిక ఉద్యమంలో మీరంతా స్వచ్ఛందంగా పాల్గొని మీ సమస్యలు మీరే తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము వేరే డిమాండ్లో తయారు చేసి పెట్టలే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఏదైతే మీరు ఇస్తారని చెప్పేసి పెట్టారో వాటిని మా యొక్క సమ్మె నోటీసులో ప్రధాన అంశాలుగా పెట్టాము. వాటిని మీరు సానుకూలంగా స్పందించి పరిష్కరించమని చెప్పేసి సంవత్సరాల కానించి మీ ప్రభుత్వ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, మీ చుట్టూ కూడా అనేక సార్లు వచ్చి మా యొక్క సమస్యలని మా గోడు మొత్తము మీకు చెప్పుకున్నప్పటికీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క అధికారి కానీ ఈ రోజు వరకు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోవడంతోనే ఇదేని పరిస్థితుల్లో ఈరోజు సమ్మె నోటీసు ఇచ్చి ఈరోజు సమ్మెకు పోయేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్టీసీ యాజమాన్యము, ఈ ప్రభుత్వ పెద్దలే మాకు ఈ అవకాశం కల్పించారు తప్ప మాకు స్వతహాగా సమ్మెకు పోయేటువంటి ఆలోచన కానీ సమ్మె వైపు తిప్పాలనే ఆలోచన కార్మికులకు కానీ మాకు లేదు. ఎవరో రెచ్చగొడితేనో ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తానో మేము వచ్చి ఈ సమ్మె నోటీసు ఇవ్వలేదు. మా ఆకలి బాధలు, మా కడుపుల బాధలు, మా కార్మికుల చావులు, అధిక పని గంటలు, ఒక్కొక్క డిపోలు 12 గంటలు, 14 గంటలు, 6 గంటలు విపరీతమైన వెట్టి చాకరీ చేస్తున్నారు. శ్రమ దోపిడికి గురవుతున్నారు, ఆర్థిక దోపిడికి అవుతున్నారు. ఇలా కనీసం కుటుంబంలో చనిపోతే, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కరోజు ఈమన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే కార్మికుల బాధల నుంచి, కార్మికుల కన్నీళ్ళ నుంచి వచ్చిందే ఈ సమ్మె పాట తప్ప ఎవరో ప్రేరేపిస్తే వచ్చింది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చిందిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మేడే సందర్భంగా సమ్మె గురించి, ఆర్టీసీ సమ్మె గురించి చాలా చక్కగా మా సమ్మె పట్ల మీరు స్పందించినందుకు మా ఆర్టీసీ జేఏసీ పక్షాన మీకు మేమంతా స్వాగతిస్తున్నాము, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు సూచించిన విధంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి, చర్చల ద్వారా మా సమస్యలను తీర్చుకోవడానికి మా జేఏసీ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు పిలుస్తారో చెప్పండి. మీ యొక్క సంబంధిత ప్రభుత్వ పెద్దలకు మీరు ఏ రోజు మీరు చెప్పినా పిలిచినా మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వచ్చి మా సమస్యలు, మా గోడు మీకు చెప్పుకొని మా న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరిస్తారనే నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం రావాలని కోరుకున్న దాంట్లో ఈ ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులను అంచువేసి ఈ ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన కష్టాలు పోతాయి అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో మేమంతా మీకు ఓట్లు వేసినాము. మీ మీద విశ్వాసం, మీ మీద నమ్మకం, మీ మీద అభిమానం మాకుంది. కాబట్టి మీరు రాబోయే తరాలకు మరి ఒక మార్గదర్శకంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకునే వాటిల్లో మేము ఆర్టీసీ కార్మికులుగా ముందుంటాము. కాబట్టి మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి మీరు ప్రత్యేక చొరవ చూపెట్టి వెంటనే 7వ తారీఖు లోపే, మేము 7వ తారీఖు నాడు సమ్మె పోదామని మేము డేటు డిసైడ్ చేసినాం. ఆ 7వ తారీఖు లోపే మీరు మా సమ్మెకు నివారించే చర్యలు చేపట్టి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మార్గం మీరు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వికారాబాద్ మన రీజన్ కార్మికులకు, డిపో కార్మికులకు అందరికీ పేరున ఉద్యమ తెలియజేస్తూ ఈదరు వెంకన్న, జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ.
గత 40 సంవత్సరాలుగా శివాజీనగర్ వీధిలోని ఇంటిలో నివాసం ఉంటున్నాం. మమ్మల్ని అర్థాంతరంగా ఖాళీ చేయమనడం భావ్యం కాదు. మాకు ఇంటిపై హక్కుందని పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శివాజీనగర్ వీధిలోని ఇంటిలో నివాసం ఉంటున్నామని, కూరగాయల ఈరమ్మ ఆ ఇంటిపై తమకు హక్కులు ఉంటాయని ఆ ఇంటిలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇంటి యాజమానులు ఆ ఇంటి నుండి తమను ఇప్పుడు అర్థాంతరంగా ఖాళీ చేయమనడం సమంజసం కాదన్నారు. తమను బలవంతంగా ఖాళీ చేయించేందుకు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తాము గత 40 సంవత్సరాలుగా ఆ ఇంటిలో నివాసం ఉంటూ ఇంటికి సంబంధించిన నీటి బిల్లులు, కరెంటు బిల్లులు, ఇతర అన్ని రకాల బిల్లులు కడుతున్నామని తెలిపారు. ఆ ఇంటిపై తమకు చట్టపరంగా హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే తాము కోర్టుకు వెళ్లామని, చట్టపరంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఇటువంటి సమయంలో తమపై దౌర్జన్యపూరితంగా వారు తమరు ఆ ఇంటి నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం సరైంది కాదని పేర్కొన్నారు. చట్టపరంగా తమ హక్కుల కోసం కోర్టులో పోరాడుతామని, ఆ ఇంటిపై తమకు చట్టపరంగా హక్కులు ఉంటాయని తెలిపారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉంటున్నాం. మా మామయ్య అయిన అగర్వాల్ శంకర్లాల్ ఈ గోల నర్సరీకి అక్షరాల డబ్బులు మొత్తం ముట్ట చెప్పిండు. 1,10,000. వాళ్ళు పెద్దల సమక్షంలో అన్ని మాట్లాడుకున్నారు. ఇప్పుడు డబ్బులు ముట్టే తర్వాత వాళ్ళ కోడలైన గోల నిర్మల వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆలోచనలేదు. మేము అందరం తెల్లారేసి ఉల్లిగడ్డ బిజినెస్ చేసుకునే వాళ్ళము. మేము 40 ఏళ్ళకెళ్ళి ఇల్లు ఉంటున్నాం. ఉల్లిగడ్డ అల్లమేడు అమ్ముకునేటోళ్ళం. 40 ఏళ్ళకెళ్ళి ఉంటున్నాం. దీనికి వీళ్ళు అమ్మిళ్ళు వాస్తవమే, మా నాయన ఉన్నాడు వాస్తవమే, వాళ్ళ అమ్మిళ్ళు వాస్తవమే. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వాళ్ళ వారసులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలి, ఫోన్లు చేస్తున్నారు రోజు. ఇల్లు ఖాళీ చేయాలి, చేయకుంటే మేము నన్ను ఏమైనా చేస్తాం, అటాక్ చేద్దామని చూస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్ మొత్తం వాళ్ళకే ఉంది. మాకు ఏ విధమైన న్యాయం మీరే చేయాలి దయచేసి. నా పేరు అగర్వాల్ అనురాధ. మా ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా. మేము ఇక్కడ ఉండబట్టి 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మా మామయ్య స్థలం కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి మా మామయ్య చనిపోయాడు. కోర్టులో కేసు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ వారసులు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటున్నారు. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలి. గవర్నమెంటు, ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవాలి. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయకుంటే మేము నిరాహార దీక్ష చేసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఈ ఇల్లును విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాము. మీరే మాకు న్యాయం చేయాలి. గవర్నమెంటు అధికారులు అందరూ స్పందించాలి. నా పేరు సత్యనారాయణ. మేము ఇలా ఉండబట్టి 40 సంవత్సరాలు. ఈ గోల నర్సరీ అనేది కొనుక్కున్నాం. కట్టిన డబ్బులు 1,10,000 కొనుక్కున్నాం. దాని తర్వాత రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తామని వాయిదాలు పెట్టిర్రు. అంతల్నే అమ్మిన ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత మేము పోయి ఎట్లా మాకు రిజిస్ట్రేషన్ చేయండి, మరి మేము డబ్బులు కట్టినాం కదా అని చెప్పి మేము అన్న తర్వాత కూడా ఏం పట్టించుకోకుండా మా పైన దాడి చేయడానికి మా ఇంటి మీదకి వచ్చిర్రు. గతంలో వస్తే అప్పుడు మేము కోర్టును ఆశ్రయించినాం. కోర్టు ద్వారా స్టే మీదే ఉన్నాము. మొన్న ఇప్పుడు కూడా కోర్టులో కేసు నడుస్తుంది. అయినా కూడా ఇప్పుడు వచ్చి మా మీద దాడి చేద్దామని ప్రయత్నిస్తున్నారు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి, అందరూ కూడా సహాయం చేయాలి. నేను పుట్టి బుద్ధి ఎరిగినాక ఇక్కడ పెరుగుతున్నాం సార్. ఇదే ఇంట్లో పుట్టినాము, ఇదే ఇంట్లో ఉంటున్నాము. మా నాన్నగారు 2004 సంవత్సరంలో ఇటు జాగాను కొనుక్కున్నాడు. 1,10,000 కొన్నాడు. 1,09,000 రూపాయలు ముట్టినది. ఇంకొక 1,000 రూపాయలు ముట్టాల్సి ఉండగా గొర్రెల నర్సయ్య గారు గడిచిపోయింది, కాలం చేసింది. కాలం చేసినాక మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం రిజిస్ట్రేషన్ చేయగలరని. వెళ్ళినప్పుడు గొర్రెల నర్సయ్య గారు చనిపోయారు కాబట్టి మీరు ఆ గొర్రెల గడ్డ దగ్గర అడుక్కోండి, మీకు ఏం సంబంధమే లేదు అని అనుకొచ్చింది. అనుకొచ్చిన పక్షాన మేము ఈ కాగితాలని పట్టుకొని కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు మాకు టైం ఇచ్చింది. మాకు టైం ఇచ్చినాక ఇప్పుడు కేసు ఎటు కాకుండా మధ్యలో ఒకటి వదిలేసింది. వదిలేసిన పక్షాన వీళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తుంది. వీళ్ళకు పోలీసులు కూడా సహకరిస్తుంది. మాకు ఏ విధమైన ఆధారం లేదు సార్. మేము ఇక్కడ బతకబట్టి 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచి ఇంటి ట్యాక్సులు, కరెంటు బిల్లులు మేము కట్టుకుంటూ వస్తున్నాం సార్.
వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అలా ఉండగా వీళ్ళకి ఏమైనా హక్కుదారులు ఇట్లా అయితే అప్పటి నుంచి వచ్చి అడగొచ్చు కదా, మధ్యలో ఒకటి వచ్చి అడగొచ్చు కదా. ఇప్పుడు లాకర్కి వచ్చేసి ఇప్పుడు ఇట్లా వచ్చి ఇబ్బంది చేస్తుంది. మాకు మీరే న్యాయం చేయగలరు సార్. ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా కానివ్వండి, మాకు న్యాయం చేయాలి. భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు అంకం పాండు, మండల అధ్యక్షుడు పాషా మల్లేష్ యాదవ్, చేనేత కార్మికులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంటకం రెస్టారెంట్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంటకం రెస్టారెంట్ను నేడు మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్తో కలిసి రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం అతిథులు రెస్టారెంట్ను ప్రారంభించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాట్లాడుతూ, మా స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ వంటకం రెస్టారెంట్లో అన్ని రకాల వెరైటీ ఫుడ్ ఇక్కడ లభిస్తుందని, ఈ రెస్టారెంట్ను కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, ముఖ్యంగా బేజా ఫ్రై, మటన్ బిర్యానీ, చికెన్ పలావులతో పాటు అనేక రకాలైన ఫుడ్ ఇక్కడ దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు నాందిల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, దిండికాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమ ఘోడపత్రికను ఆవిష్కరించారు ఎమ్మెల్యే. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈ నెల 11వ తారీఖున శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి క్యాంపు కార్యాలయంలో చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములు ఎమ్మెల్యే గంగులను కలిశారు. చాలీసా పారాయణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. అనంతరం హనుమాన్ మాలాధారణ స్వామి పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన పారాయణానికి సంబంధించిన గోడపత్రులను ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ సర్పంచులు జింకా సంపత్, నయని ప్రసాద్, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.